కేడి సిరి గురించి ఆలోచిస్తూ అసలు సిరి పేరు ఎందుకు మార్చుకుంది, అంతేకాకుండా తను కొడుకును కానీ వైజాగ్ వచ్చి ఎందుకు బ్రతుకుతుంది, విహారి గారికి ఎందుకు దూరమైంది, ఇవన్నీ తెలుసుకునడానికి వెంటనే ఇక కేడి సంధ్య ఇద్దరు కలిసి హాస్పిటల్ దగ్గరికి వస్తారు. ఆ సమయంలో హాస్పిటల్లో భక్తవత్సలానికి ఇక చాలా ఘోరంగా, అనర్థంగా, దారుణంగా అంబిక చేసిన వల్ల తనకు పెరాలసిస్ వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెప్తారు. ఈలోపు వెంటనే తన ఫేస్ను చూసుకొని బాధపడుతుండగా కనకమహాలక్ష్మి ఇక్కడ తను డిశ్చార్జ్ చేస్తారు. ఆ సమయానికి బయటికి వస్తుండగా వెంటనే అక్కడ డాక్టర్ వచ్చి ఇక అతనికి స్పృహ వస్తుందని చెప్పేసరికి లోపలికి వెళ్ళి చూసేసరికి ఆ టైంకు మొత్తం పెరాలసిస్ వస్తూ ఉంటుంది. వెంటనే ఇక్కడ కనకమహాలక్ష్మి వీళ్ళందరిని చూసి అసలు ఏమైంది, ఎవరికి ఏమైంది అని చెప్పేసి పక్కన వెళ్తున్న సిస్టర్ని పిలిచి అసలు ఏమైంది అని అడుగుతుండగా వాళ్ళ ఇంట్లో పెద్దయినకు యాక్సిడెంట్ జరిగింది, అంతేకాకుండా పెరాలసిస్ వస్తుంది అని చెప్పేసరికి షాక్ అయిపోతుంది కనకమహాలక్ష్మి. ఈలోపు వెంటనే లోపలికి వెళ్ళి ఇక విహారీ అందరు కలిసి చూసేసరికి మొత్తం పెరాలసిస్ వస్తుంది. అప్పుడు డాక్టర్ చెకప్ చేసి సారీ అండి, అతనికి పక్షవాతం వచ్చింది, అతని ఇక కోలుకోవడం చాలా కష్టం, అతని బాడీ తనకి సపోర్ట్ చేయట్లేదు, మీరు వెంటనే ఇంటికి తీసుకెళ్ళండి, డిశ్చార్జ్ చేస్తామని చెప్పేసి వెంటనే డిశ్చార్జ్ చేస్తారు. ఈలోపు ఇంట్లో వాళ్ళందరూ చాలా బాధపడుతూ ఉంటారు. ఇదిలాగా ఉండగా కనకమహాలక్ష్మి వెంటనే అది చూసి కంగారు పడిపోతూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఆ టైంలో సంధ్య కనకమహాలక్ష్మి గురించి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత హాస్పిటల్ దగ్గరికి వస్తుంది. కనకమ్మ అని చెప్పేసి ఈ విధంగా సంధ్య పిలిచేసరికి వెనక్కి తిరిగి చూసేసరికి కనకమహాలక్ష్మి చూసి సంధ్య ఉన్ను కేడి షాక్ అయిపోతారు. వెంటనే ఫేస్ తన ప్లాస్టింగ్ సర్జరీ అయింది, ఇప్పుడు నన్ను ఎవరు గుర్తుపట్టలేరు అన్నట్టుగా బాధపడుతూ ఉంటుంది. కంగారు పడకు కనకమ్మ అని చెప్పేసి ఈ విధంగా సంధ్య ఓదార్స్తూ ఉంటుంది. అసలు నువ్వు విహారి గారికి ఎందుకు దూరమయ్యావు, నీ కొడుకును పట్టుకొని దూరంగా ఎందుకు బ్రతుకుతున్నావు అని చెప్పేసి కేడి ఇక ఇన్ఫర్మేషన్ సిరి దగ్గర అంటే కనకమహాలక్ష్మి దగ్గర అడుగుతూ ఉంటాడు. కొన్ని కారణాల వల్ల అతనికి దూరమయ్యాను, అంతకు ముందుకే మా ఇద్దరి పెళ్ళి కాకముందుకే సహస్ర వాళ్ళ మర్దలతో పెళ్ళికి ఇంట్లో వాళ్ళందరూ అంగీకరించారు. దానివల్ల ఇక విహారి గారికి నాకు పెళ్ళైన విషయం ఎవరికీ తెలియదు. అలా దాని కారణం వల్ల నేను ఇంట్లో నుంచి వెళ్ళి బయటికి వచ్చాను. అక్కడ వాళ్ళతో ఉన్నప్పుడే నేను ప్రెగ్నెన్సీగా ఉన్నాను. బయటికి వచ్చిన తర్వాత ఇప్పుడు నా పరిస్థితి ఇక ఏ సిచ్యువేషన్లో ఉన్నానో నాకు నేనే ప్రశ్నించుకోలేకపోయాను. ఆ బ్రతుకును వాళ్ళకు దూరంగా బ్రతకాలని చెప్పేసి సిరి పేరు పెట్టుకొని ఇప్పుడు నా కొడుకుతో సంతోషంగా ఉన్నాన టైంలలో ఇప్పుడు నా జీవితానికి ఏకంగా తెలియని మచ్చ పడింది. అంతేకాకుండా ఇప్పుడు నా కొడుకు నన్ను గుర్తుపట్టనంత ఫేసు మారిపోయింది అని అంటుండగా నీ కొడుకు నీ భర్తకు మళ్ళీ దగ్గరకయ్యే అవకాశాన్ని ఆ దేవుడు నీ రూపంలో ఇంకో రూపాన్ని పెట్టి ఇలా చేశాడని ఎందుకు అనుకో కనకమహాలక్ష్మి అని చెప్పేసి ఇక కేడి అంటూ ఉంటాడు. అంటే సార్ మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు. అవును, కనకమహాలక్ష్మిలా ఉంటే నువ్వు ఆ ఇంట్లో అడుగుపెట్టు, అదే కనకమహాలక్ష్మిలా లేకుండా నీ ఫేస్ను మార్పి తెచ్చుకున్నావు కాబట్టి నీకు నీ కొడుకు దగ్గర నీ భర్తకు దగ్గర అయ్యే ఛాన్సు ఆ దేవుడే ఈ రూపంలో ఇచ్చాడనుకో అని ఈ విధంగా ఇక తనని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఈలోపు అందరు కలిసి ఇంటికి వెళ్తారు. ఆ సమయంలో విహారీ చాలా బాధపడుతూ ఇక మళ్ళీ తాగుడుకు బానిస అవుతాడు. తాగుడుకు ఎందుకు బానిస అవుతాడంటే విహారీ తన తాతయ్యని తీసుకొచ్చే ముందు కనకమహాలక్ష్మి చెయ్యి తగిలిపోయేసరికి ఒక్కసారిగా మళ్ళీ కనకమహాలక్ష్మి గుర్తొస్తుంది. దాని సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసుకొని మళ్ళీ విహారీ తాగుతూ రోడ్డు మీద అలా బాగా డ్రింక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇక ఈలోపు కనకమహాలక్ష్మి ఇక ఎలాగైనా ఆ ఇంట్లో అడుగు పెట్టాలని చెప్పేసి ఆలోచించుకుంటూ రోడ్డు మీద బయలుదేరుతుంది. ఈలోపు వెంటనే విహారీ తాగుతూ రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుండగా ఆ సమయంలో కింద పడిపోయేసరికి ఇక తనకి బలమైన గాయం తగిలిపోతుంది. విహాన్ని చూసి ఒక్కసారిగా కనకమహాలక్ష్మి ఇక తను కనకమహాలక్ష్మి అని మర్చిపోయి వెంటనే గబగబా విహారీ దగ్గరికి వెళ్ళిపోతుంది.
విహాన్ని కానీ లాబట్టేసరికి విహారి ఒక్కసారిగా కనకమహాలక్ష్మిని చూసి షాక్ అయిపోతాడు. ఇక కనకమహాలక్ష్మి ఒక్కసారిగా నేను కనకమహాలక్ష్మిని కదా, ఇప్పుడు నన్ను గుర్తుపడతాడేమో అనేసరికి ఇక ఎవరు మీరు అంటుండగా, సార్ మీరు పడిపోతుండగా నేను ఇలా పట్టుకున్నాను సార్, బాగా తాగేశారు కదా. అవును, నేను తాగాను. ఇక నా మనసులో బాధను తగ్గించుకోవడానికి తాగాను సార్. ఇలా రోడ్డు మీద ప్రమాదం జరుగుతుంది కదా సార్, మీరు ఇల్లు ఎక్కడో చెప్పండి, నేను మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేస్తాను. వద్దు, తాగడానికి 2 రీజన్లు ఉన్నాయి. ఒకటి నా కనకం కోసం, ఒకటి మా తాతయ్య కోసం. మా తాతయ్య పక్షవాతం వచ్చి ఇప్పుడు సపోర్టుకున్న తాతయ్య అలా పడి ఉన్నాడు, అతన్ని చూసుకునడానికి ఎవ్వరూ లేరు అని విధంగా బాధపడుతుండగా, సార్ మీరు తాగారని ఇలా అడుగుతున్నానని ఇక ఏమనుకోకండి సార్. మీ తాతయ్యను చూసుకోవడానికి నేను వచ్చి చూసుకోవాలన్నా దగ్గరుండి, అతను కోరుకున్నంత వరకు నేను దగ్గరుండి చూసుకుంటాను సార్. నిజంగానా? నువ్వు మా ఇంటికి వచ్చి మా తాతయ్యను చూసుకుంటావా? చూసుకుంటాను సార్ అని ఈ విధంగా అంటుండగా, ఈలోపు వెంటనే విహారి అడ్రస్ చెప్పిన తర్వాత విహాన్ని తీసుకొని ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చే సమయంలో ఇంట్లో వాళ్ళందరూ విహారికి ఫోన్ చేస్తుండగా నాట్ రీచబుల్ వస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఇక వెంటనే విహారి కోసం అని చెప్పేసి చారుకేశవ ఫోన్ చేస్తుండగా, ఏమైంది బాబాయ్, ఇక బావ గురించి ఏదైనా తెలిసిందా? పొద్దున్నుంచి బావ ఫోన్ కలవట్లేదు. తాతయ్యకి ఇలా జరిగిందని తెలుసుకున్న తర్వాత చాలా బాధతో ఎక్కడికో వెళ్ళిపోయాడు. అదే అమ్మా, వాడికి నేను కాల్ చేస్తున్నా, కాల్ నాట్ రీచబుల్ అవుతుంది. మళ్ళీ ఏదైనా జరుగుతుందేమో అని భయంగా ఉంది బాబాయ్. కంగారు పడకమ్మా, వాడు ఎక్కడున్నా తిరిగి ఇంటికి వస్తాడు. ఈలోపు వెంటనే ఇక కనకమహాలక్ష్మి విహారి భుజాల మీద చెయ్యి వేసుకొని తీసుకొని వస్తుండగా ఇక లోపల వీళ్ళు కంగారు పడుతుండగా సార్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. అదిగో ఎవరో వచ్చినట్టున్నారని చెప్పేసి చారుకేశవ వెంటనే చూసి విహారి అని చెప్పేసి లోపలికి ఇక తన భుజం మీద చెయ్యి వేసి లోపలికి తీసుకొని వచ్చేసరికి ఇక విహారి అని చెప్పేసి యమున దగ్గరికి వెళ్తుంది. వెంటనే చారుకేశవ తనని తీసుకెళ్ళి లోపల పడుకోబెట్టి ఇక కిందికి వచ్చేస్తారు. ఎవరమ్మా నువ్వు? అసలు మా విహారి నీకెక్కడ కలిశాడు? ఏం లేదండి, నేను అటువైపుగా వెళ్తుండగా సార్ రోడ్డు మీద బాగా తాగి కింద పడిపోయాడు. ఆ టైంలో అటు ఇటు ఇక బండ్లు అన్నీ తిరుగుతూ ఉన్నాయి. ఇక బాగా డ్రింక్ చేశారు కదా, ఇంటికి రావడం కష్టమని సార్ అడ్రస్ చెప్తే ఇక్కడికి వచ్చాను. ఓ, నీ మేలు మర్చిపోలేనమ్మా, అసలు ఎంతలా హెల్ప్ చేసావు తెలుసా అని చెప్పేసి యమున అంటూ ఉంటుంది. మేడం, ఒక చిన్న మాట, ఇందాక సార్ మాటలలో నాకు ఒకటి అర్థమైంది. మీ ఇంట్లో ఉన్న ఎవరికో పెద్దయినకు హెల్త్ బాగలేదని ఇక పెద్దయిన చూసుకోవడానికి ఒకరు కావాలని చెప్పేసి సార్ ఇందాక చెప్పారు మేడం. మీకు ఇష్టం ఉంటే నేను రేపటి నుంచి వచ్చి ఇక పెద్దయిన చూసుకోవచ్చా? అంటే నీకంటే ఎవరు లేరా అనేసరికి, ఎవరు లేరు, నేను ఒంటరిదాన్ని, అందుకే ఆ పెద్దని చూసుకోవడానికి నేను రావచ్చా అని చెప్పేసి అంటున్నా. ఏంటి, ఏదో మా బావను కాపాడవో ఇంటి దాకా తీసుకొచ్చావని కృతజ్ఞతతో ట్యాంక్ చెప్తే ఏకంగా ఈ ఇంటికి వస్తానని చెప్పేసి అంటున్నావు. నీ ముఖం తెలియకుండానే నిన్ను మా ఇంట్లో పనులు పెట్టుకోనా అని చెప్పేసి సహస్ర అంటూ ఉంటుంది. అయ్యో మేడం, అలా అనట్లేదు. ఎందుకంటే ఇక పెద్దయిన హెల్త్ కండిషన్ బాగలేదని సార్ ఇందాక చాలా బాధపడ్డాడు. చూసుకునడానికి ఎవరు లేరని చెప్పేసి అంటే నేను అలా ఆలోచించి ఇక సార్ని చూసుకుందామని చెప్పేసి అలా అడుగుతున్నాను అంతే. మీకు ఇష్టం లేకుంటే పర్లేదు మేడం అనేసరికి వెళ్తున్నా, ఒక్క నిమిషం అమ్మ అని చెప్పేసి పిలుస్తుంది యమున. నువ్వు రేపటి నుంచి మా మామయ్య గారిని చూసుకోవడానికి రేపు పొద్దున్నే రా అమ్మా అని అనేసరికి చాలా థ్యాంక్స్ మేడం అని చెప్పేసి చేయి పట్టుకుంటుంది. ఏంటత్తయ్యా, ముఖం తెలియ వాళ్ళని పనిలో పెట్టుకోవడం ఏంటి? మామయ్య గారిని దగ్గరుండి చూసుకోవడం, ఇక టైంకి టాబ్లెట్ వేయడం, అతను కోలుకోవాలంటే కంప్లీట్గా ఒకరు అక్కడ ఉండాలి. తను చూస్తే మంచి దానిలా ఉంది, ఇంతకంటే మంచివారు ఎక్కడ దొరుకుతారు అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది. తెల్లారిసరికల్లా తన అత్తారింట్లో అడుగు పెట్టడానికి ఇక నేరుగా కనకమహాలక్ష్మి ఆ ఇంటికి వచ్చేస్తుంది. ఈలోపు వెంటనే హాల్లో కంగారు పడిపోతూ ఇంట్లో ఉంటారు. ఎందుకంటే పెరాలసిస్ వచ్చిన తర్వాత భక్తవత్సలం చాలా వీక్ అయిపోతాడు.
ఏ టైంలో అతని ప్రమాదం అతన్ని ముంచుకొచ్చే తెలియదని డాక్టర్లు చెప్తూ ఉంటారు కదా. ఇక వెంటనే ఇక్కడ కనకమహాలక్ష్మి ఇంట్లో అడుగు పెడుతుంది. ఇక అనంగానే మాట ఇచ్చేంత మాత్రాన పొద్దున్నే దిగావేంటి అనేసరికి, డ్యూటీ కదా మేడం, మేడం మరీ చెప్పారు కదా, ఇక పెద్దయినను దగ్గరుండి టైంకి తినబెట్టడం, టాబ్లెట్లు వేస్తేనే కదా, అందుకే వచ్చాను అని ఈ విధంగా అనేసరికి, చారుకేశవ ఇక మావయ్య దగ్గరికి ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళు అని విధంగా అనేసరికి, సరే అక్క రామ్మా అని చెప్పేసి ఈ విధంగా కనకమహాలక్ష్మిని తీసుకెళ్తుండగా విహారి కిందికి వస్తూ ఉంటాడు. విహారి కనకమహాలక్ష్మి చూసి షాక్ అయి అలాగే చూస్తూ ఉండిపోతాడు. మరి ఈ ఎదురుపడ్డ ఈ మూడు ముళ్ళ బంధం త్వరలో ఒకటి కాబోతుందనేది ఎంతమంది నమ్ముతున్నారో లైక్ చేయండి.